Welcome to Lata ZDZ online classes. This is part 8 of classification of elements periodic table of class 10 physical science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే పాఠంలో 8వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో మనం ఆవర్తన పట్టిక గురించి మనం కొంచెం తెలుసుకొని ఉన్నాం. ఈ ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు 7 అడ్డు వరుసలు ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా మూలకాల పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా చేసుకొని నవీన ఆవర్తన పట్టిక రూపొందింది అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి బాహ్య కక్ష విన్యాసంతో సంబంధం కలిగి ఉంటాయని మనకు తెలుసు. మరి ఒకే గ్రూప్లో ఉండే మూలక పరమాణువులు ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. మరి ఒకే పీరియడ్లో ఏ రెండు మూలకాల బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం కూడా ఒకేలాగా ఉండదు. మరి ఇప్పుడు ఈ మూలకాల సంయోజకత ఈ గ్రూపులు పీరియడ్లలో ఎలా మారుతుంది అంటే ఆవర్తన సరళి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్నే సంయోజకత అంటాం. అంటే ఒక మూలకము ఇంకా ఎన్ని మూలకాలతో కలిపి రసాయన బంధం ఏర్పరచబోతుందో దాన్ని మనం సంయోజకత అని అంటాం. దీనిని హైడ్రోజన్, ఆక్సిజన్ మొదలైన మూలకాల పరంగా వివరిస్తాం. మరి హైడ్రోజన్ పరంగా ఎలా వివరించవచ్చు అంటే ఏదైనా ఒక మూలక పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందుతుందో ఆ సంఖ్య, లేదా ఎన్ని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెందుతుందో ఆ సంఖ్యకి రెట్టింపు సంఖ్యను ఆ మూలకం యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. సాధారణంగా హైడ్రోజన్ పరంగా మూలకం యొక్క సంయోజకత దాని యొక్క సాంప్రదాయ గ్రూప్ సంఖ్యను తెలియజేస్తుంది. అంటే ఉదాహరణకి గ్రూప్ 1A ఉందనుకోండి, దీని యొక్క సంయోజకత ఇది 1 కాబట్టి దాని యొక్క సంయోజకత 1. అదేవిధంగా గ్రూప్ 2A మూలకాల సంయోజకత 2. ఈ మూలకం ఉండే గ్రూప్ సంఖ్య 5 లేదా అంతకంటే ఎక్కువ అయితే మాత్రం ఆ మూలకాల సంయోజకత లెక్కించడానికి 8 నుండి ఆ గ్రూప్ సంఖ్యను తీసేయాలి. ఉదాహరణకి క్లోరిన్ తీసుకున్నట్టయితే దీని సంయోజకత 7 కాబట్టి దీన్ని 8 నుంచి తీసేస్తే 1 కాబట్టి క్లోరిన్ యొక్క సంయోజకత 1 అని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ మనము పీరియడ్లలో ఇవి ఏ విధంగా మారుతుంది అంటే ప్రతి పీరియడ్లో సంయోజకత మొదటి గ్రూపునకు 1తో ప్రారంభమై గ్రూపు సంఖ్యకు అనుగుణంగా 4 వరకు పెరిగి అక్కడి నుండి తర్వాత గ్రూపులకు 4, 3, 1, 2, 1 మరియు 0గా తగ్గుతూ పోతుంది. ఇది హైడ్రోజన్ పరంగా ప్రధాన గ్రూపులు అనగా S మరియు P బ్లాక్ మూలకాలకు వర్తిస్తుంది. ఓకే, ఇది గ్రూప్ కాదు, పీరియడ్లో ఇది ఈ విధంగా జరుగుతుంది. ప్రతి పీరియడ్లో కూడా 1తో ప్రారంభమవుతుంది, 4 వరకు పెరుగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి తగ్గి 0 వరకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఒక మూలక పరమాణువు బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్యనే దాని సంయోజకతగా పరిగణిస్తున్నారు. ఉదాహరణకి ఏ విధంగా అంటే మనం నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ పరమాణు సంఖ్య 7 కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం 1s2, 2s2, 2p3గా రాయవచ్చు. అవునా, ఇది మనకు తెలుసు నైట్రోజన్ అనేది థర్డ్ ఏ గ్రూప్ మూలకానికి చెందింది కాబట్టి దీని యొక్క సంయోజకత ఎంత అవుతుంది? 3 అవుతుంది. లేదు మనము దీని యొక్క బాహ్య కక్షలో ఎలక్ట్రాన్ సంఖ్యను తీసుకున్నట్టయితే దీని బాహ్య కక్షలో ఎలక్ట్రాన్లు 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 8 నుంచి మనం 5 తీసేస్తే దీని యొక్క సంయోజకత 3. ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనం సంయోజకతగా తీసుకుంటున్నాం. ఓకే, right children, we already know that modern periodic table has 8 vertical columns known as groups and 7 horizontal rows known as periods. Also we know that periodic table is organized on the basis of the electronic configuration of the atoms of the elements. Physical and chemical properties of elements are related to their electronic configuration.
particularly the outermost shell configurations. So, the atoms of elements in a group possess similar electronic configuration, and the electronic configuration of valency shell of any two elements in given period is not same. Now, let us understand what is the trend of valency in groups and periods. So, the valency or the valency of an element was defined as the combining power of an element with respect to hydrogen or oxygen or indirectly any other element through hydrogen and oxygen. So, we can say that valency is nothing but the combining power of an element. So, this valency of an element with respect to hydrogen is the number of hydrogen atoms with which one atom of that element chemically combines. Valency of an element with respect to oxygen is twice the number of oxygen atoms with which one atom of that element combines. So, in general, the valency of an atom with respect to hydrogen is its traditional group number. For example, group A element valency is 1 and group 2A elements valency are 2. So, if the element is in the group 5th or above, its valency is 8 minus that group number. For example, chlorine valency is 8 minus 7. Chlorine has a 7th A group, that is why 8 minus 7, that is equal to 1. So, in general, each period starts with the valency 1 for first group element, increase up to 4 with respect to the group number, and then decreases from 4 to 3 to 2 to 1 to 0 in the following groups. This is applicable only for main group elements, that is S and P black elements with respect to hydrogen. Nowadays, valency of one atom is generally taken as the number of valency shell, that is outermost shell electron in its atom. For example, if you take carbon, number is 6, so 1s2, 2s2, 2p2. So, what is the electron number of outermost shell? Those are 4. So, valency of carbon is 4 and this group number also 4a. Okay. So, you can say like that. Now, we will see the questions. First question, write about the trends of valency in groups and in periods. So, what is trend? The trend is in general each period starts with the valency 1. Okay, this is your first answer. And what about groups? Yes, group has the valency elements. Valency is only group number is valency, nothing but group number is valency. Okay, second question. What is the valency of an element with respect to oxygen? So, with respect to oxygen, the valency is twice. How can you say? You can say valency of an element with respect to oxygen is twice the number of atoms with which one element that element combines. So, this is second answer. Okay, this is second answer. Next one, third one. What is the valency of 4a elements? Group 4a. In group number only that valency. So, this is 4a means valency is also 4. Next, why does nitrogen have valency 3? See here, we already said that if the valency, if the element is in the group 5 or above, its valence will be 8 minus group number, like this. So, nitrogen group number how much?
Yes, that is 5 a group. So 8 minus 5, that is 3. So nitrogen valency, so this you have to write, this is third one, fourth one. Yes, fourth one. This is not third one, fourth one. Okay, right. Next one. Okay, I think yes, main questions are over. Next, Telugu medium గ్రూప్లు పీరియడ్లలో సంయోజకత యొక్క ఆవర్తన సరళిని గురించి రాయండి. గ్రూపులు పీరియడ్లో మనకి ఇక్కడ ఉంది. సాధారణంగా ప్రతి పీరియడ్లో సంయోజకత మొదటి గ్రూప్నకు 1తో ప్రారంభమై గ్రూప్ సంఖ్యకు అనుగుణంగా 4 వరకు పెరిగి ఈ విధంగా మళ్ళీ 0 వరకు తగ్గుతుంది. ఇది ఎస్ పీ బ్లాక్ మూలకాలకు మాత్రమే వర్తిస్తుంది. సో ఇది మన 1వ ఆన్సర్. రెండవది, ఆక్సిజన్ పరంగా మూలకం యొక్క సంయోజకత ఎంత? ఆక్సిజన్ పరంగా ఏమనుకున్నాం, మనకు ఆక్సిజన్ పరంగా ఎన్ని ఆక్సిజన్ పరమాణుతో సంయోగం చెందుతుందో ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్యను ఆ మూలకం యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. కాబట్టి ఇది మీ ఆన్సర్, రెండవ ప్రశ్నకి జవాబు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ దిస్ ఈస్ నాట్ 4, ఒక నిమిషం, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ 4 చెప్పాను. దిస్ ఈజ్ నాట్ 4, దిస్ ఈజ్ 6. ఓకే, 6. సో 6 మీన్స్ దిస్ ఈజ్ 8 minus 6, that is 2. సో valency is 2, not 4. ఓకే, సో తెలుగు మీడియం ఎస్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, ఇది 5 కంటే ఎక్కువైనప్పుడు ఏమనుకున్నాం, 8 నుంచి తీసేయాలి. సో 8 minus 6 2. కాబట్టి గ్రూప్ 6A 6A గ్రూప్ మూలకాల సంయోజకత ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్, నైట్రోజన్ యొక్క సంయోజకత 3 ఎందుకు అయింది? ఇక్కడ అడిగేది ఎందుకు అయింది. ఎందుకు అంటే చూడండి, అది 5వ గ్రూప్కు చెందుతుంది. ఏవైతే 5వ గ్రూప్ నుంచి అంతకంటే ఎక్కువ అవుతే ఏమనుకున్నాం మనం, చూడండి మూలకం ఉండే గ్రూప్ సంఖ్య 5 లేదా అంతకంటే ఎక్కువ అయితే మూలక సంయోజకత లెక్కించడానికి ఏం చేయాలి, 8 నుండి ఆ గ్రూప్ సంఖ్యను తీసేయాలి. ఓకే, నేను తీసేస్తున్నాను, గ్రూప్ సంఖ్యను తీసేయాలి. కాబట్టి ఇక్కడ ఇది రాయకండి. కాబట్టి నైట్రోజన్ సంయోజకత ఏమవుతుంది మనకి, 8 minus 5 3 అవుతుంది. ఎందుకంటే ఇది 5A గ్రూప్కి చెందింది కాబట్టి. ఓకే, ఇది మీ ఆన్సర్ 4. నెక్స్ట్ సరైన జవాబును ఎన్నుకోండి. సంయోజకత 2గా గల మూలకము, సోడియం సంయోజకత 1, జినాన్ 0, ఎందుకంటే ఇది జడవాయువు, మెగ్నీషియం 2. కాబట్టి ఆన్సర్ మెగ్నీషియం Mgc. నెక్స్ట్, గ్రూప్ 1A మూలకాల సంయోజకత 1A, ఇది 1 కాబట్టి దీని సంయోజకత ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 డి. నియాన్ యొక్క సంయోజకత, నియాన్ అనేది 8వ గ్రూప్కి చెందింది. సో 8 minus 8 0, అంటే దీని సంయోజకత 0 సి. నెక్స్ట్, ఇంగ్లీష్ మీడియం. ద ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ valency 2, that is magnesium, because magnesium is 2A group. Sodium is 1A group, xenon is 8th group, radon also 8th group. That's why. Next, the valency of group 1A is, this is 1A, that's why this is valency is also 1. So D is answer. Next, the valency of neon is it belongs to 8A group. So 8 minus 8, that is 0. So C is your correct answer. Okay, this is your lesson. So subscribe the channel and share to your friends.